పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని నాంసనుపల్లి గ్రామంలో సోమవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని గ్రామ యువకులు పట్టుకున్నారు. లారీలో 290 క్వింటాల బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లారీని పట్టుకుని పౌర సంబంధాల శాఖ అధికారులకు సమాచారం అందించగా డీఎస్ఓ రాజేందర్తో పాటుగా సివిల్ సప్లై డీటీ రవీందర్ సంఘటనా స్థలానికి చేరుకుని లారీని స్వాధీనం చేసుకుని పోత్కపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇలా పేదలకు చెందాల్సిన పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ అనే బియ్యాన్ని కొందరు దళారులు కావాలని పెద్ద మొత్తంలో ఉమ్మడి జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ మల్లికార్జున మిల్లులో డంప్ చేసుకుంటా వేరే అంటే సిఎంఆర్ఈని మిల్లుల పేరు మీద ఇక్కడ నుంచి వెళ్ళి తరలించుకుంటా ఎమ్మెల్యేస్ పాయింట్కి కానీ తర్వాత గోదాములకు కానీ తరలించుకుంటా పెద్ద ఎత్తున ఒక మాఫియా లెక్క నడుపుకుంటా ఇలా జరపడం జరుగుతుంది. దానిలో 22 టన్నులు కలిసి లారీని పట్టుకోవడం జరిగింది. ఇలా సివిల్ సప్లై అధికారులు తర్వాత పోలీసు రెవెన్యూ అధికారులు కలిసి అందరు సీజ్ చేయడం జరిగింది. ఇలా ఇక్కడ మల్లికార్జున మిల్లు కానీ తర్వాత బయట డంపులు కానీ చేసుకుంటా ఒక మిల్లుల పేరు మీద కాటనపల్లి కానీ సుల్తానాబాద్ కానీ తర్వాత ఇంకా ఇతరత్ర మిల్లుల పేరు మీద ఇక్కడ నుంచి వెళ్ళి వేబిల్లు దూయించుకుంటూ అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ రోడ్డు పోయి అంటే సీరియల్లో పెట్టుకుంటూ చేయడం జరుగుతూ ఉన్నది. దీన్ని ఏంటంటే బయట నుంచి మొత్తం పబ్లిక్ అంత మన పబ్లిక్ తినాల్సిన బియ్యాన్ని రేషన్ డీలర్ ద్వారా కుమ్మక్కయి వాళ్ళు కొనుక్కుంటూ అక్రమార్కుల ద్వారా అధిక సొమ్ము లాభాపేక్ష చేయడం జరుగుతుంది. దళారుల ద్వారా పేద కుటుంబాల నుంచి కానీ రేషన్ డీలర్ల నుంచి 10-11 రూపాయలు తీసుకుంటూ అక్కడ 25 రూపాయల నుంచి 36 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అధికారులు వెంటనే స్పందించి ఈ దందాన్ని వెంటనే ఆపు చేయాలని కోరుతున్నాం.